రాక్షసుడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటో. చెప్పండి మావయ్య గారు. ఈ రోజు కలెక్షన్ లో తేడా ఉందేంటి? తేడా ఉందా? అలాంటిదేం ఉండదు మావయ్య. ఉండదంటావేంటి? నువ్వు ఇచ్చిన క్యాష్ కి లెక్కల బుక్ లో ఉన్న లెక్కకి 500 తేడా వస్తున్నాయి. మావయ్య 500 కదా, లైట్ తీసుకోండి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఫైనాన్షియల్ సిస్టమ్ లేకపోతే కోట్లున్నా కొద్ది రోజుల్లోనే జీరోకి వచ్చేస్తావు. ఆ 500 లెక్క నాకు తెలియాలి. 500 కదా, రేపు చూస్తాను. రేపు చూడడం ఏంటి? ఇప్పుడే చూడాలి. మావయ్య 500 కోసం అనవసరంగా బీపీ పెంచుకోకండి. 500 అయినా 5 రూపాయలైనా లెక్క లెక్కే. లెక్కలు చూసుకోవడానికైనా తెలివితేటలుండాలి. అర్హత లేనోడికి చెప్పి ఏం లాభం? రేపు పొద్దున్నే సమయానికి వచ్చి ఆ లెక్క ఎందుకు తేల్చు. ఏం ఆలోచిస్తున్నారు? కూర్చోడానికి ఆలోచన, నించోడానికి ఆలోచన. ఇంకా ఆలోచించింది చాలే. ఏ ఆపు! మీ నాన్నలాగా తేనెటీగలా కీయని కొట్టకో. మధ్యలో మా నాన్న టాపిక్ ఎందుకు తీస్తున్నారు? ఎందుకు తెస్తున్నానా? నేను కౌంటర్లో ఉన్న క్యాష్ లెక్క పెట్టి కరెక్ట్ గా ఇస్తే ఇప్పుడు ఫోన్ చేసి 500 తక్కువ ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అల్లుడంటే కొంచెం కూడా మర్యాద లేదా? మా నాన్న డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ అండి. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. 500 కోసం ఫోన్ చేసి మీ నాన్న నా మీద కోపడ్డట్టు మా అమ్మకు తెలిస్తే 1000 రూపాయల్ని మీ నాన్న ముఖం మీద దిష్టి తీసి పడేస్తుంది. దిష్టి తీసిన డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి మా నాన్నకేం ఉండదు. మాట్లాడింది చాలే. అవకాశం ఇస్తే తెల్లవార్లు కూడా నువ్వు ఇలాగే వాగుతూ ఉంటావు. ఎవరు ఆగేది? నేనే. నోటి దురుసెక్కువై మీతో మాట్లాడుతున్నాను. రండి పడుకుందాం.